టు పిఆర్కే హాస్పిటల్స్ హెల్త్ కేర్. నేను లక్ష్మి. గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తాయి, అసలు గుండె సంబంధిత వ్యాధులు ఎన్ని రకాలు ఉంటాయి, మనం ఏ విధంగా వాటిని కనుక్కోవచ్చు, అలాగే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏంటి అవి తెలుసుకోవాలి అంటే మనతో ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాము గుండె సంబంధిత వ్యాధులు ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి అని. అసలు గుండె సంబంధిత వ్యాధులు అంటే ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి అవి, వాటి గురించి ఒక్కసారి. కామన్గా అందరూ వినేది అండ్ రొటీన్ ప్రాక్టీస్లో మేము చూసేది ఏంటంటే కరోనరీ డిసీజ్ అంటారు. అంటే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, దాన్ని కరోనరీ డిసీజ్ అంటారు. ఈ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి దాన్ని రక్త ప్రసరణ ఆగిపోతే గుండె కండరం డ్యామేజ్ అయితే అప్పుడు హార్ట్ అటాక్ లీడ్ చేస్తుంది. అదేమో ఎమర్జెన్సీ కండిషన్. సో వన్ స్పెక్ట్రమ్ ఏంటంటే ఈ కరోనరీ డిసీజ్ అనేది. రెండో ఆస్పెక్ట్ ఆర్ సెకండ్ పార్ట్ ఏంటంటే రిథమ్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే గుండెలో అబ్నార్మల్ రిథమ్, అంటే హార్ట్ రేట్ ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం కానీ, అదొక ఆస్పెక్ట్. దాన్ని టెక్నికల్ టర్మ్స్లో ఎలక్ట్రోఫిజియాలజీ, అదొక సబ్ స్పెషాలిటీ టైప్. ఇక థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే గుండె కండరం రిలేటెడ్, అంటే హార్ట్ మజిల్ డిసీజ్ అంటారు. అందులో మీరు వినే ఉంటారు ఈ టర్మినాలజీ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ అని, కార్డియోమయోపతీస్ అని, అంటే గుండె ఐదర్ ఎన్లార్జ్ కావడం కానీ లేకపోతే గుండె కండరం మందం కావడం కానీ. సో బ్రాడ్లీ వీ క్యాన్ ఈ త్రీ సబ్సెట్స్లో వీ క్యాన్ డివైడ్ హార్ట్ డిసీజెస్ అండి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్, అంటే మీరు అన్నారు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయని. అది నిజమేనండి. అంటే అది ఇంకా ఈ మధ్యలో అది ఆ ఫ్రీక్వెన్సీ, అంటే ఆ ఇన్సిడెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఇట్స్ వన్ ఆర్ అదర్ రీజన్స్. అంటే ఇంతకు ముందుగానే అంటే కంపేర్డ్ విత్ అంటే వెస్ట్రన్ వరల్డ్, అంటే యూరోప్ కానీ అమెరికాలో కానీ యూజువల్గా హార్ట్ అటాక్స్ అవన్నీ ఏంటంటే జనరలీ అబోవ్ 50 years వాళ్ళకి వస్తాయని కాన్సెప్ట్ ఉందంటే విచ్ ఈజ్ ట్రూ ఆల్సో. అంటే ఇండియాలో ఏంటంటే ఈవెన్ అండర్ 40 years, అంటే 40 సంవత్సరాల క్రింది వారికి కూడా ఇన్ కరెంట్ ప్రాక్టీస్ మేము చూస్తున్నాం ఏంటంటే హార్ట్ అటాక్తో రావడం, ఈవెన్ 20s 30s. సో అంటే ఏంటంటే ఇదేం తెలియజేస్తుంది మనకంటే హార్ట్ డిసీజ్ అనేది ఓన్లీ ఏజ్డ్ వాళ్ళకే వచ్చే డిసీజ్ లాగా లేదండి. ఇప్పుడు స్పెక్ట్రమ్ చేంజ్ అంటే యంగ్ ఏజ్లో కూడా వస్తున్నాయి. ఈ పర్టికులర్ వెన్ వీ లుక్ అట్ ఈ హార్ట్ డిసీజ్ ఎలిమెంట్స్, అంటే ఏవి యంగ్ ఏజ్లో వస్తున్నాయి మోర్ ఆఫ్టన్ అనుకుంటే ఈ హార్ట్ అటాక్ రిస్క్ బాగా పెరుగుతుందండి. అంటే ఈ హార్ట్ అటాక్ కండిషన్స్ అనేది యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నాం. అందులో ప్రిడామినెంట్లీ పర్హాప్స్ ఏంటంటే ఇంతకుముందు ఏముండేదంటే ఇన్ జనరల్ గుండె అంటే ఈ కరోనరీ డిసీజ్ ఇంతకుముందు చెప్పాను. అంటే హార్ట్ అటాక్ రిస్క్ అందరూ అనుకునేది ఏంటంటే ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఏంటంటే ఈ డయాబెటీస్, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, స్మోకర్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు హై రిస్క్ అని అందరికీ తెలుసు. అవి రిస్క్ ఫ్యాక్టర్స్గా కన్సిడర్ చేస్తారు ఎక్కడైనా వెస్ట్రన్ వరల్డ్ అయినా. బట్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ మనం యంగ్ ఏజ్లో చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అండర్ 40 years అన్నాను, హార్ట్ అటాక్ 20-year-old 30-year-old వీళ్ళల్లో ఇవేవి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకున్నా కానీ హార్ట్ అటాక్స్ వీఆర్ సీయింగ్ అండి రీసెంట్లీ. అండ్ బేసిక్గా ఒకప్పుడు అనుకునే వాళ్ళం 60 years దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్స్, లేటర్ ఆన్ 40 years వాళ్ళకి. ఇప్పుడు చూస్తే 30 years లేదు, 20 years లేదు. అండ్ ఈ మధ్యకాలంలో నేను ఒక కేసు విన్నాను, 10 years లోపు బాబుకు కూడా హార్ట్ అటాక్ వచ్చింది అనేది. అంటే హార్ట్ అటాక్స్ అనేది కామన్గా వింటున్నాము, దట్ ఈస్ ఫైన్. అవి వచ్చినప్పుడు మాత్రం అర్థమవుతుంది. బట్ హార్ట్ రిలేటెడ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనే విషయాన్ని మాత్రం ముందుగా కనుక్కోవడం అనేది ఎవరికీ అర్థం కాకపోవచ్చు. వన్స్ హార్ట్ అటాక్ వచ్చింది అంటేనే తెలుస్తుంది. అండ్ ఇతరత్ర ఏదైనా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఏ విధంగా కనుక్కోవాలంటారు? గుడ్ క్వశ్చన్ అండి. అండ్ ఆల్సో ఐ థింక్ ఇది రెలవెంట్ ఇన్ ద కరెంట్ సినారియో. అంటే దిస్ ఈజ్ వేర్, అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని అడ్రస్ చేయడానికి జనరల్గా హాస్పిటల్స్లో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ హెల్త్ చెకప్స్ కానీ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇప్పుడు నేను అంటే 2 ఆస్పెక్ట్స్గా చూస్తున్నానండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఏ విధంగా మనం తొందరగా డిటెక్ట్ చేయొచ్చు, ఇంకొకటేమో సిమ్టమ్స్ వస్తే ఏవి ఇగ్నోర్ చేయకూడదని. ఒకటేమో ఇన్ జనరల్ ఎవరికైనా అంటే గుండె సంబంధిత సిమ్టమ్స్ ఏవి ఉంటాయి, ఛాతి నొప్పి కానీ, ఆయాసం కానీ,
నడిచినప్పుడు ఆయాసం రావడం కానీ, లేకపోతే గుండె ఫాస్ట్ కొట్టుకోవడం కానీ, పాల్పిటేషన్స్ అంటారు. అంటే ఈ 4-5 సిమ్టమ్స్ ఎవరికి వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, వాళ్ళు 50 కాదు, 60 కాదు, 20 కాదు, ఎవరికి వచ్చినా అవి ఇగ్నోర్ చేయకుండా ఉండడం బెటర్. అంటే ఆ విధంగా ఉన్న సిమ్టమ్స్ని యూ బెటర్ గెట్ ఇట్ అడ్రెస్డ్. అంటే నేను కార్డియాలజిస్ట్నే చూడాలని చెప్పడం లేదు, బట్ ఫిజిషియన్ కానీ ఏ డాక్టర్, అంటే ఒక డాక్టర్ అటెన్షన్ ఉంటే బెటర్. అది దట్ పర్టికులర్ సిమ్టమ్స్ ఎర్లీగా డిటెక్ట్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇన్ జనరల్ రొటీన్గా ప్యాకేజెస్లో అంటే హెల్త్ ప్యాకేజెస్ వచ్చాయి ఇప్పుడు ఎక్కడైనా, అది యాక్సెసిబిలిటీ ఎవ్రీవేర్ అండి, డిస్ట్రిక్ట్స్లో కానీ మండల్లో కానీ. అంటే యూజువల్గా గుండె సంబంధిత వ్యాధుల్లో మనం యూజువల్గా స్క్రీన్ చేసేవి ఏంటంటే, రొటీన్గా ఎస్పెషలీ అబవ్ 40 వాళ్ళైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం. ఇంకోటి ఇండియాలో ఏంటంటే డయాబెటిక్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ, సో డయాబెటిక్ స్క్రీన్ అంటారు. అంటే ఫాస్టింగ్ షుగర్స్ కానీ, ఇంకొకటి ఐ యూజువల్లీ అడ్రస్ HbA1c అంటారు, అంటే 12 వీక్స్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ అది. ఇంకొకటి రొటీన్ ECG కానీ, అవసరమైతే ఎకోకార్డియోగ్రామ్. ఇవి చేస్తే ఏంటంటే, ఇవన్నీ బేసిక్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధులకు హై కొలెస్ట్రాల్ ఉండడం, డయాబెటీస్ ఉండడం, ప్లస్ అట్ ద సేమ్ టైం చెకప్స్కి వెళ్ళినప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం. అంటే ఈ బేసిక్ 4-5 థింగ్స్ ఒకసారి చేస్తే అట్లీస్ట్ మనం ఏమన్నా అవి హై ఉన్నప్పుడు అవి పిక్ చేసి దాన్ని కరెక్ట్ టైంలో అడ్రస్ చేస్తే, అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే, ఇవి అల్టిమేట్లీ హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గిస్తుంది. ఐ ఫీల్ దట్స్ ద వే వీ క్యాన్ రెడ్యూస్ లిటిల్ బిట్. అండ్ ఈ హార్ట్ అటాక్స్ అనేవండి అవి కొద్దిగా అన్ప్రెడిక్టబుల్. అవి ఎవరు ఇది ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అని కానీ, బట్ ద రిస్క్ ప్రొఫైల్ని తగ్గించుకుంటే ఆ రిస్క్ తగ్గుతుంది, హార్ట్ అటాక్ రిస్క్. నేనేమంటానంటే, కొన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, కొన్ని అన్మోడిఫైబుల్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే, మన కుటుంబంలో కొందరికి నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ తాతలకు అవి హార్ట్ డిసీజ్ ఉన్నాయి, అవి మనం ఏం చేయలేము, అది ఇన్హెరిటెన్స్. బట్ మోడిఫై చేసుకోగలిసినవి ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో వీటితో కొద్దిగా రిస్క్ తగ్గించుకోవచ్చు. ఓకే, అంటే 40 ఇయర్స్ తర్వాత నుండి మాత్రమే మనం ఈ హెల్త్కి సంబంధించి లేదంటే హార్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా అని టెస్ట్ చేయించుకోవాలంటారా, లేదంటే ఏ ఏజ్ నుండి చేయించుకుంటే మనలో మనకి ఏమున్నాయి అనేది అర్థమవుతుంది? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే నేను అంటే నేను ఇది తరచూ ప్రాక్టీస్లో కూడా చూస్తుంటాను. ఈ టెలివిజన్ ద్వారా నేను ఆడియన్స్కి కూడా ఒక మెసేజ్ ఏదలుచుకున్న వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనందరం ఏంటంటే ఎంతసేపు సర్టెన్ థింగ్స్ మన చేతిలో ఉన్నాయండి. ఏంటి, కొన్ని మనం చేయాల్సిందే. అవి ఏంటంటే, మనం తినే ఫుడ్, డైట్, అప్రోప్రియేట్ కరెక్ట్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ అండి. అంటే మనం నడవము. మనందరికీ వి ఈట్ ఫాస్ట్ ఫుడ్. అంటే మీరు అందరూ చూసే ఉంటారు షాపింగ్ మాల్లో వెన్ చూసి అందరూ లిఫ్టే తీసుకుంటారు, కానీ ఆ మెట్లు ఏదో అది బోసిపోయినట్టు ఉంటాయి, ఎవరు వాడరు, అదేదో మనకు ఎలర్జీ ఉన్నట్టు. బట్ ఐ థింక్ ఫిజికల్ యాక్టివిటీ, డైటరీ చేంజ్ అవి మన చేతిలో ఉన్నాయి. టెస్టులు డెఫినెట్గా మనం చేయించుకోవాలండి. అయితే ఏజ్ గురించి అడిగితే, నేను ఇప్పుడు నా కరెంట్ ప్రాక్టీస్లో ఈవెన్ పిఆర్కే హాస్పిటల్ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే 20s నుంచి చూస్తున్నామండి, యంగ్ ఏజ్లో కూడా కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ వస్తున్నాయి. సో ప్లస్ డయాబెటిక్స్ కూడా డయాగ్నోస్ అవుతున్నారు యంగ్ ఏజ్లో. ఆన్ దట్ బేసిస్ అంటే ద ఎర్లియర్ ఈజ్ బెటర్ అనేది అది దీనికి అప్లై అవుతుందని నా ఒపీనియన్. మెయిన్లీ టు పికప్ ఏంటంటే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, డయాబెటిక్ అబ్నార్మాలిటీస్ పిక్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అంటే 20s నుంచి చేయించుకోవడం ఐ థింక్ ఇట్స్ రీజనబుల్ ఇన్ నా ఒపీనియన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, అంటే నేను ఎక్కువలో అనడం లేదు, బట్ ఆ రెండు మెయిన్. మన సెడెంటరీ లైఫ్ స్టైల్తో కొద్దిగా రిస్క్ ఎక్కువ. ఫస్ట్ వేవ్ టైంలో అప్పుడు ఎవరికి కరోనా గురించి అర్థం కాలేదు కాబట్టి కరోనా ఈజ్ వెరీ న్యూ. బట్ సెకండ్ వేవ్ టైంకి వచ్చేసరికి లంగ్స్ రిలేటెడ్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుందా అంటే లేదు, అన్ని బాడీ పార్ట్స్ని ఎఫెక్ట్ చేసింది. మేజర్లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ హార్ట్ అటాక్స్ ఎక్కువ రావటం, రక్తం గడ్డకట్టడం, దానివల్లే ఇదంతా జరుగుతుంది అని ఇవన్నీ ఎక్కువగా విన్నాము. మీ దగ్గర మీరు ఎక్కువగా విన్న కేసెస్ ఏంటి? అలాగే కోవిడ్ టైంలో హార్ట్కి ఎందుకు ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది? యూర్ రైట్ అండి. అంటే అబ్సల్యూట్లీ. అంటే కరోనా ఏంటంటే దాంతో యాజ్ ఎ క్లినీషియన్స్ మేము కూడా బాగానే నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే ఇది ఎప్పుడు కొత్త డిసీజ్ టెక్నికలీ, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు లేదు. డెఫినెట్లీ ఏంటంటే సెకండ్ వేవ్లో వీ లెర్న్డ్ ఎ లాట్. అంటే ఇదేంటంటే మన ఎక్స్పీరియన్స్తో, మనం చూస్తున్న కేసులతో
మీరు అన్నట్టు కరోనా ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇది ఇన్ఫెక్షన్తో ఇన్ఫ్లమేషన్ పెరిగి కొద్దిగా మీరు ఓ మాట అన్నారు, రక్తం చిక్కగా కావడం ఆర్ థిక్నెస్ గడ్డగట్టడం. ఇప్పుడు ఆ రక్తం గడ్డగట్టినప్పుడు ఆబ్వియస్గా రక్త ప్రసరణ ఆగిపోతుంది. అంటే చాలామందికి ఐడియా ఉండదు యాక్చువల్లీ ఈ రక్తనాళాలు ఎంత సైజు ఉంటాయని. అంటే దిస్ ఈజ్ అంటే నేను యూజువల్గా పేషెంట్స్ కూడా ఈ విధంగా ఎడ్యుకేట్ చేస్తాను. వెన్ యూ టేక్ యువర్ రిస్ట్, దీని మీద ఒక వీన్ ఉంది చూడండి, స్మాల్ వీన్. ఇవి ఎంత ఉంటాయి? లెట్స్ సే 3 మిల్లీమీటర్లు అనుకుందాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ స్మాల్ బ్లడ్ వెసల్స్ అండి, చిన్న రక్తనాళాలు. 3 మిల్లీమీటర్ల రక్తనాళం గుండెకు బ్లడ్ సప్లై చేస్తుంది. ఆ 3 మిల్లీమీటర్ల రక్తనాళంలో ప్రసరించే రక్తము థిక్ అయినప్పుడు, రక్తం గడ్డగట్టినప్పుడు ఏంటంటే బ్లడ్ ఫ్లో మొత్తం ఆగిపోతుంది. సో అందుకే రక్తం కోవిడ్తో ఏమవుతుందంటే ఆ రక్తం థిక్నెస్ పెరుగుతుంది, చిక్కగా గడ్డగట్టడం వల్ల దానివల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. అంటే ఇది ఇన్ఫ్లమేటరీ స్టేట్ లీడింగ్ టు థిక్నెస్ ఆఫ్ ద బ్లడ్. అది ప్రిడామినెంట్ మెయిన్ ప్రాబ్లం. ఒకసారి అవి అయ్యాక దెన్ యూ అల్టిమేట్లీ యూ గెట్ అంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే, అది ఒక ఆస్పెక్ట్ కోవిడ్తో. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే సేమ్ ఇన్ఫ్లమేషన్ గుండె కండరంలో ఎఫెక్ట్ అయింది అనుకోండి, గుండె కండరంకి. అంటే అది ప్యాచింగ్, అంటే అక్కడక్కడక్కడ ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి కొద్దిగా కొందరికి స్కారింగ్ లాగా కూడా అయింది, అంటే దెబ్బ తాకితే గట్టిగా అయింది చూడండి గుండె కండరం. దానివల్ల కూడా కొద్దిగా హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా చూస్తున్నాం. అంటే కోవిడ్తో హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది, ఎందుకంటే రక్తం చిక్కగా అయ్యి గడ్డగట్టడం వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల గుండె కండరం డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇంకొక థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, అంటే గుండె అంటే ఈ రక్తనాళాలు, లంగ్స్కి పల్మనరీ ఆర్టరీస్ అంటారు, వాటిల్లో కూడా రక్తం చిక్కబడడం వల్ల పల్మనరీ ఎంబోలిజం రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ ఆబ్వియస్గా విత్ అవర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అంటే ఈ కోవిడ్ కేసులు చూసి అండ్ పికప్ రేట్ కూడా పెరగడం వల్ల వీ సా క్వైట్ ఎ అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ ఈ కోవిడ్ టైంలో చూసాను. ఓకే. అండ్ డాక్టర్ గారు, నేను విన్నాను కొంతమంది డాక్టర్స్ దగ్గర నుండి, వెన్ కోవిడ్ వచ్చిన టైంలో ఇలా రక్తం గడ్డకట్టకుండా ముందుగానే రక్తం పలచబడడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, అవి కనుక మనం తీసుకుంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడవచ్చు అని. మీరేం సజెస్ట్ చేస్తారు? అలాగా ముందుగానే టాబ్లెట్స్ తీసుకోవడం, లేదంటే ఏదైనా మెడికేషన్ యూజ్ చేయడం మంచిదే అంటారా? డెఫినెట్గా అది మంచిదే అండి. అంటే ఇది ఇన్ ఎ వే ఏంటంటే మనం ప్రివెంట్ చేస్తున్నాం మీరు అన్నట్టు. అంటే ఈ టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఆ రిస్క్ని తగ్గిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నాను, కోవిడ్తో ఏమవుతుంది, మనం రక్తం మందమై చిక్కగా అయ్యి గడ్డగడుతుంది కాబట్టి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, ఆ రక్తం పలచబడే టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇస్తే ఆ రిస్క్ తగ్గుతుంది. సో ఇన్ జనరల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకేమో మనం ఈ హెపరిన్ ఇంజెక్షన్స్ అని ఇస్తారు. అవి యూజువల్గా హాస్పిటల్ సెట్టింగ్లో వాడుకోవాలి, అది హాస్పిటల్లో. బట్ మనం ఈ మధ్య అంటే వీ హ్యావ్ సీన్ ఏంటి, ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని మనందరికీ తెలుసు. సో మనం ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ పర్టికులర్ రిస్క్ తగ్గడానికి, అంటే హార్ట్ అటాక్ రిస్క్ కానీ, ఇంతకుముందు చెప్పాను ఏంటి, ఊపిరితిత్తుల రక్తనాళాల్లో కూడా గడ్డలు తగ్గించడానికి, పల్మనరీ ఎంబోలిజం, ఆ రిస్క్ తగ్గడానికి మనకు వేరే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. దాన్ని ఓరల్ యాంటీకోయాగ్యులెంట్స్ అంటారు. అంటే మీరు వినే ఉంటారు కొందరు రివరాక్సబాన్ అని, అపెక్సబాన్ అని, కొన్ని ఆ విధంగా ఉన్నాయి. అవి ఏంటంటే అవి ఒక ట్యాబ్లెట్ ఫామ్లో రోజు ఒకటి తీసుకుంటే ఏమైందంటే రక్తం కొద్దిగా పల్చబడి ఆ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండ్ ఆ పల్మనరీ ఎంబోలిజం రిస్క్ తగ్గుతుంది. అండ్ ఇట్స్ వెల్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ అది యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్. బట్ ఈ పర్టికులర్ ఇవేంటంటే నేను ఇవనేది ప్రతి కోవిడ్ పేషెంట్కి తీసుకోవాలని నేను చెప్పడం లేదు. అంటే ఇది కేస్ బై కేస్ క్లినీషియన్ చూసి డిసైడ్ చేస్తారు. అంటే కొందరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఇవి వీ సజెస్ట్, అంటే డిపెండింగ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్ అనుకోండి. సో ఐ థింక్ అది ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ మై ఒపీనియన్. యాజ్ యూ సెడ్, రిస్క్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని అని అన్నారు. అండ్ కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా కార్డియాక్ అరెస్ట్ అవ్వటం, లేదంటే హార్ట్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం రావడం అనేది చూడలేదు, అందరిలో చూడలేదు, రిస్క్ని బేస్ చేసుకొని మాత్రమే ఉన్నాయి. సో రిస్క్ అంటే ఎంతవరకు, ఆ తీవ్రత ఎప్పుడు మనకు అర్థమవుతుంది? అంటే నేను ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇది అగైన్ ఇవేంటంటే అండి, నేను మాట అన్నాను రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం వాడుకోవాలని. అంటే ఎవరు హై రిస్క్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చాక, అంటే మన గైడ్ లైన్స్ కూడా ఇదే చెప్తుంది. అంటే మనం ఫస్ట్ వెన్ వ్యాక్సినేషన్ స్టార్టెడ్ వాళ్ళు సజెస్ట్ చేసింది కూడా హై రిస్క్ పేషెంట్స్కి ముందు ఇవ్వాలని. ఇవన్నీ సేమ్ హై రిస్క్ గ్రూప్. అంటే ఎవరంటే
ఇంతకుముందు గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, స్మోకింగ్ అంటే స్మోక్ చేసేవాళ్ళు కానీ, కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కొద్దిగా హై రిస్క్ కేటగిరీకి వస్తారు. అంటే హై రిస్క్ దేనికి? హార్ట్ అటాక్ రిస్క్ కానీ, స్ట్రోక్ రిస్క్ కానీ, వాళ్ళకు రిస్క్ ఇన్ జనరల్ ఈ ఉండడం వల్ల రిస్క్ పెరుగుతుంది. ఇంకా వాళ్ళకు కోవిడ్ రావడం వల్ల వాళ్ళ రిస్క్ ఇంకెక్కువ అవుతుంది. సో ఈ పర్టికులర్ గ్రూప్ కొద్దిగా సివియారిటీ ఆఫ్ కోవిడ్ ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళకి ఈ రక్తం పలచబడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు జనరల్గా ఇస్తూ ఉంటాం. అండ్ డాక్టర్ గారు, పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని వింటున్నాం. అంటే రకరకాల వ్యాధులు, హెడేక్ రావటం, లేదంటే కళ్ళు సరిగా కనిపించకపోవటం, ఇలాంటివి వింటున్నాం. అట్ ద సేమ్ టైం కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వింటున్నారా మీరు? డెఫినెట్గా కోవిడ్ తర్వాత కొద్దిగా పేషెంట్స్ ఈ ఛాతీ నొప్పితో ప్రజెంట్ కావడం కానీ, కొందరు హార్ట్ అటాక్తో ప్రజెంట్ కావడం కానీ, హార్ట్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ కావడం కానీ జరుగుతుంది. కాకపోతే కొందరిలో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. ఆ హై రిస్క్ గ్రూప్స్ వాళ్ళు ఇంతకుముందే జనరలీ హై రిస్క్. సో కోవిడ్తో ఆ రిస్క్ ఇంకా పెరుగుతుంది. సో సర్టెన్లీ అంటే తప్పకుండా కొద్దిగా కోవిడ్ వల్ల రిస్క్ పెరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. అది ఎంత ప్రపోర్షన్ అనేది కొద్దిగా అది మనం ఎవరు ఇంకా అంత స్టడీ చేయలేదు. బట్ అంటే మన రొటీన్ ప్రాక్టీస్లో అయితే కోవిడ్ వచ్చాక కొద్దిగా ఇన్సిడెన్స్ పెరిగింది. ఇప్పుడు ఈ ప్రివెన్షన్ అంటే ఇప్పుడు ఈ మెడికేషన్ కొద్దిగా తీసుకున్న వాళ్ళకి కొద్దిగా రిస్క్ తగ్గుతుంది ఆబ్వియస్లీ. అంటే ఈ రక్తం పలచబడే టాబ్లెట్లు, ఇంజెక్షన్ల మీద ఉన్న వాళ్ళకి చూస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అంటే ఐసోలేటెడ్ కోవిడ్తో చూడడం కొద్దిగా అంటే యంగ్ పేషెంట్స్లో మాత్రం చూస్తున్నామండి. యాక్చువల్లీ వన్ థింగ్ ఐ హ్యావ్ టు అడ్రస్, యంగ్ పేషెంట్స్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వారికి కూడా కోవిడ్ వచ్చాక హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ పెరిగింది. దట్స్ ఫర్ ష్యూర్. అండ్ డాక్టర్ గారు, హార్ట్కి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చాలా లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అని అంటూ ఉంటారు. అండ్ అటు బైపాస్ సర్జరీకి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటుంటారు. బైపాస్ అంటే ఇక లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. మీరేమంటారు? వన్స్ ఏదైనా హార్ట్ రిస్క్ ఏదైనా పెరిగింది అంటే అది నిజంగానే లక్షల కొద్దీ డబ్బులు స్పెండ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అంటారా, లేదంటే ఏదైనా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయంటారా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అంటే మీరు అన్నది కరెక్టే. అంటే ఏంటంటే ఇండియాలో ఐదర్ మన పాకెట్ నుంచి మనం పే చేయడమా, లేకపోతే అంటే అవి ఎవరికైనా పెద్ద బర్డెన్ అంటే భారమే ఇది. అంటే నేనేమంటున్నానంటే అన్ని గుండె కండిషన్స్కి ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్స్ నెంబర్ 1. అంటే ఇందులో కూడా ఈ క్వశ్చన్ నేను 2 స్టెప్స్లో ఆన్సర్ చేస్తాను. ఒకటేమో ఫస్ట్ ఓ మాట అన్నాను నేను ఇంటర్వ్యూ ఫస్ట్లోనే, ఏంటి కొన్ని మన చేతిలో ఉంటాయి, మనం చేయాలి. అంటే ఏంటి, మన లైఫ్ స్టైల్ అవన్నీ మార్చుకొని మన రిస్క్ని తగ్గించుకుంటే మనం ఆ హార్ట్ అటాక్ వరకు వెళ్ళకుండా ఉంటాము. అవేంటి, అప్రోప్రియేట్ డైట్ అంటే కరెక్ట్ అంటే ఆహార పదార్థాలు తీసుకోవడం, ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ కాంటెంట్ అవి తగ్గించడం. రెండోది ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ, కనీసం రోజుకు ఒక ½ an hour వరకు నడవడము, రన్నింగ్ చేయడము. అంటే నేను ఫిజికల్ యాక్టివిటీ ఏది మీనింగ్ఫుల్ అంటానంటే ఆయాసం రావాలి, కొద్దిగా హార్ట్ రేట్ పెరగాలి. దో దట్ ఆ 2 things మస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండి. అంటే వాట్ ఐ సీ ఇప్పుడు కరెంట్ క్లైమేట్లో ఏంటంటే అందరూ ఈ అంటే నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అనడం లేదు, బట్ ఇన్ జనరల్ ఏమైందంటే అందరికీ ఒక ఎక్స్క్యూజ్ అయిపోయిందండి బిజీ అని. బట్ నేను ఒక మెసేజ్ ఇస్తాను, నథింగ్ ఈజ్ అంటే ఎవరు అంత బిజీ కాదండి, మన ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు. వన్ మెసేజ్ ఐ వుడ్ లైక్ టు సే ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 రెగ్యులర్గా యంగేజ్లోనే అంటే మనం కిడ్స్ కూడా టీచ్ చేయాలండి. మన కరికులంలో అంటే ఎడ్యుకేషన్లో ఏంటంటే అందరం మనం సోషల్, సైన్స్, తెలుగు, హిందీవే పెడుతున్నాం. ఫిజికల్ యాక్టివిటీ నీడ్స్ టు బి ఇన్కల్కేటెడ్. ఇవి చేసుకుంటే రిస్క్ తగ్గుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు మా సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే అందరికీ బైపాస్ అవసరమా అని. అంటే బైపాస్ యూజువల్గా ఎందుకు చేస్తాము, రక్తనాళాల్లో ఇంతకుముందు చెప్పిన అందులో బ్లాకేజ్లు ఏమైనా ఉంటే బైపాస్కి వెళ్తారు. కానీ అన్ని రక్తనాళాల్లో బ్లాకేజ్లు బైపాస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు యాంజియోప్లాస్టీ అని మీరు వినే ఉంటారు. ఇవేంటి, చిన్నగా ఇక్కడ రక్తనాళంలో ఇక్కడ చిన్న ట్యూబ్ పెట్టి 2 millimeters ట్యూబ్, దాని ద్వారా మనం బెలూన్తో రక్తనాళాలను క్లియర్ చేసి దాన్ని స్టెంట్ పెడతాం. అంటే విత్ అదర్ టెక్నాలజీ కూడా ఉంది ఇప్పుడు. అంటే నేనేమంటున్నానంటే అందరూ బైపాస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు.
అంటే మనం ఈ స్టెంట్స్ లేకపోతే పర్క్యూటేనియస్ అంటారు, పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్తో చేయొచ్చు. దెర్ ఆర్ సర్టెన్ గ్రూప్ వాళ్ళకు అవసరం పడుతుంది, బట్ దెర్ ఆర్ వేస్ టు, అంటే మనం అంతవరకు వెళ్ళకుండా కూడా చేయొచ్చు అని నేను చెప్తాను. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి కూడా కొన్ని అపోహలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అపోహలు కాకపోవచ్చు, గవర్నమెంట్ కూడా చెప్తుంది థర్డ్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పటివరకు 2 డోసెస్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. అండ్ థర్డ్ డోస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం అని అంటున్నారు. ఎందుకలా? అంటే థర్డ్ డోస్ కూడా తీసుకోవాల్సినంత రిస్క్లోకి మనం వెళ్ళబోతున్నామా, లేదంటే అసలు అవసరం ఏంటి? ఐ కెన్ అండర్స్టాండ్ అండి, ఎందుకంటే ఈ మధ్య పేపర్లో కానీ తరచు ఇది ఒక డిస్కషన్ అయిపోయింది. అంటే ఆల్రెడీ 2 డోసులు తీసుకున్నాం, థర్డ్ డోస్ అవసరమా లేదా అనేది. అంటే ఒక అపోహనను, బట్ ఒక సస్పిషన్ లాగా ఏముందంటే మనం ఈ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందనేది ఒక డౌట్ ఉంది. దట్స్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైనా ఒక రికమెండేషన్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ డీసెంట్ ఎవిడెన్స్. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కాంక్రీట్గా అంత ఎవిడెన్స్ లేదు మన దగ్గర, అంటే ఇది డెఫినెట్గా థర్డ్ డోస్ మనందరం తీసుకోవాలని అంత. క్లినీషియన్గా ఇప్పుడైతే నో వన్ ఈజ్ రికమెండింగ్ ఇమీడియట్లీ థర్డ్ డోస్ అని. ఐ థింక్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్, అంటే ఏంటంటే ఓవరాల్ కన్సెన్సస్ ఫ్రమ్ ఐ వుడ్ కాల్ మోర్ ఆఫ్, అంటే ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. అంటే ఇప్పుడైతే ఎక్కడ రికమెండ్ చేస్తున్నట్టయితే లేదు థర్డ్ డోస్ మస్ట్ అని. నా సింప్లిస్టిక్ వ్యూ ఇందులో ఏంటంటే సర్టన్లీ 2 డోసులు తీసుకున్న వాళ్ళు దే ఆర్ వెరీ ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ కోవిడ్. అంటే కోవిడ్తో అది మనందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం అదర్ థింగ్స్, అంటే ఇవన్నీ మనం మీడియాలోనే చూస్తున్నాము, అంటే సర్టెన్ థింగ్స్ మన చేతిలో ఉన్నాయి. అవి సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, అవి అయితే మనం తీసేయలేము. అంటే అంటిల్ మనకు కాంక్రీట్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ కానీ లోకల్ గైడ్లైన్స్ కానీ వచ్చేంత వరకు ఎవరు ఇప్పుడైతే థర్డ్ వ్యాక్సిన్ వరకు అయితే మనం చూడడం లేదు. ఓకే, 2 డోసెస్ ఇన్ మై ఒపీనియన్. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఎవిడెన్స్ ప్రకారం ఎక్కడైనా 2 డోసెస్ సఫిషియంట్. ఇంకా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే కొందరికి ఇది అపోహలు, అంటే ఈ స్ట్రెయిన్ మ్యూటేట్ అయ్యి కొత్త స్ట్రెయిన్ వచ్చింది, అది కవర్ అవుతుందా లేదా అనేది. అంటే ఐ థింక్ 2 డోసెస్ వ్యాక్సిన్ ఇప్పటివరకు అయితే మనకు ఇన్ మై క్లినికల్ ప్రాక్టీస్ ఇన్ ఆల్ క్లినిషియన్స్ వీ ఆల్ యాక్సెప్ట్ ఏంటంటే ఇట్స్ గివింగ్ decent protection. I think 2 doses perhaps we have to accept at present. వెల్, డాక్టర్ గారు గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే రిస్క్ ఎంతమందికి ఉంటుంది, ఆ డీటెయిల్స్ కూడా మాకు తెలియజేశారు. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇప్పుడున్న మేజర్ డౌట్ వ్యాక్సినేషన్ గురించి, అంటే థర్డ్ డోస్ కూడా తీసుకోవాలా లేదా, దానికి సంబంధించి కూడా మీ ఒపీనియన్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి PRK హాస్పిటల్స్ హెల్త్ కేర్. చూస్తూనే ఉండండి HM TV.